కీసరాలో సదానందం అనే వ్యక్తి మీద ట్రాన్స్జెండర్స్ దాడి చేశారు అంటూ కూడా నిన్నటి నుంచి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సదానందం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. కానీ ట్రాన్స్జెండర్స్ అసలు ఏం జరిగింది అక్కడ అనేది మాత్రం ఇద్దరికే తెలుసు అని చెప్పొచ్చు. ఒకటి సదానందంకి, అలాగే అక్కడ ఉన్న ట్రాన్స్జెండర్స్కి అసలు ఏం జరిగింది. నిజంగానే ట్రాన్స్జెండర్స్ అక్కడికి వెళ్ళి ₹1,00,000 అడగటం, అతన్ని ఇవ్వను అన్న పక్షంలో అతని మీద దాడి చేయడం, ఇదంతా వాస్తవమేనా? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు గాయపడ్డ ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ఉన్నారు. అంటే వాళ్ళని అదే పేరు మీద సంబోధించడం అనేది నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ నిన్నటి నుంచి వస్తున్న వార్తల్లో ఆ పదాన్ని పదే పదే వాడుతున్నారు కాబట్టి ఇక్కడ వాడాల్సి వస్తుందని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు కాలు ఏ విధంగా విరిగింది, దానికి కట్టు కట్టారనేది కూడా చూస్తున్నాం. మరి ఇంతలాగా గాయమయ్యేలాగా అసలు అక్కడ ఏం జరిగింది, సదానందం ఏమన్నారు, అలాగే వీళ్ళేమన్నారు అనేది వీళ్ళిద్దరికీ మాత్రమే తెలుసు అని చెప్పొచ్చు. సదానందం మొత్తం కూడా అతని వైపు మాట్లాడుతున్నాడు, అది కూడా మనం వినడం జరిగింది. మరి వీళ్ళ వర్షన్ నుంచి అక్కడ ఏం జరిగిందనే విషయం, నిజాలు ఏంటనేది ఒక్కసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ, మీరు నిన్న అక్కడికి వెళ్ళటం జరిగింది, అక్కడ అసలు ఏం జరిగింది, ఇంత పెద్ద గాయం ఎలా అయిందమ్మా అసలు? ఫస్ట్ అక్కడికి వేరే ట్రాన్స్జెండర్స్ వెళ్ళారంటక్క. అక్కడ వేరే ట్రాన్స్జెండర్స్ వెళ్ళింది మాకు తెలియదు. అయితే మేము ఏం చేస్తామంటే గోడ మీద సైన్ రాసేసి ఒక వీడియో తీసుకుంటాం మేము, వేరే ట్రాన్స్జెండర్స్ రాకుండా. అయితే మేము వెళ్ళేసి సైన్ రాస్తున్నాము, వీడియో తీసుకుందామని వెళ్తున్నాము. అయితే అక్కడ ఏం జరిగిందో అవైతే మాకు తెలీదు. ఆయన రావడంతో వెళ్ళండి మళ్ళీ పెద్ద లాటీ, అది ఇనుప రాడక్క, ఇనుప రాడ్డతోటే ఆయన కొట్టని మాకు తెలియదు కదా. మేమైతే మా పనిలో సైన్ రాసి వీడియో తీసుకునే పని మాది. అయితే సైన్ రాసేసి వీడియో తీసుకుందామని ఆ గేట్ దగ్గర నిలబడ్డాం అంతే. ఆయన ఫస్ట్ మమ్మల్ని చూడడంతో అది కరాటే చేసేది ఒకటి, ప్లస్ ఇంకా ఏమంటారు ఇనుప రాడ్డు 2 తీసుకొచ్చేసి వెళ్ళండి అమ్మా వెళ్ళండి అని కోపడేసరికి ఏం చేసామయ్యా, మేము అడుక్కోవడానికి వచ్చాము, కొట్టడానికి వచ్చావా, కొడితే కొట్టని నేను అన్నాను. అయితే ఆయన ఇంకా అసలు ఏం మాట్లాడలేదు. రావడంతో ఆ ఇనుప రాడ్డు తీసుకొని ఫస్ట్ నన్ను ఒకటి వేసాడు మోకాల మీద వేయంగానే భయపడేసి వీళ్ళు ఉరుకుతుంటే వీళ్ళ మీద ఒకటి ఇంకా అందరిని ఉరికిచ్చేసాడు అక్కడ. అది జరిగింది, ఉరికిచ్చేసి అక్కడ కొట్లాట జరిగింది. అంటే నిజంగానే ₹1,00,000 అడిగారు, ₹1,00,000 ఇవ్వండి అని మీరు అడిగినందుకే అతను అంత ఘనం చేశాడంటూ అతను చెప్తున్నాడు. ఒక మాట అక్క, మేము యువతలు నిలబడ్డది గేట్ దగ్గర, గేట్ యువతల. మేము ఎలా వెళ్ళి ఆ గేట్ దూకేసి ₹1,00,000 అడిగేసి మళ్ళీ యువతలకు వచ్చి మళ్ళీ గేట్ యువతలు నిలబడ్డామా? ఒక మాట లేదు కదా. మేము వెళ్ళిందే అప్పుడు అసలు పైసలు ఏం డిమాండ్ చేయలేదు. అసలు పైసలు అక్కడ ఒక్క మాట, ₹1 కూడా అడగలేదు అక్క. మేడం ₹1 కూడా అడగాలి, అది మాట తప్పది. ₹1,00,000 అడగడం చాలా తప్పు. అమ్మ, మీకు ఎలా ఉంది, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే మీరు ఎంత బాధ అనుభవించారో మేము ఆ వీడియోలో కూడా చూసాము. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు మీ మీద దాడి చేయాల్సి వచ్చింది అతను? తను ఎందువల్ల దాడి చేసింది తెలియగానే ఏమంటారు, లోపలికి వెళ్ళి నుంచి మేము ఏమనలేదు, రానైనా అని పిలిచంగానే తను లాఠీ తీసుకొని వచ్చి తన్ని కొట్టిండు. సెకండ్ నన్ను బలంగా కొట్టిండు. ఇక్కడంతా లోపల ఎముక ఫ్రాక్చర్ అయింది, చాలా నొప్పిగా ఉంది, నేను నడవలేకపోతున్నా. ఒకరి సపోర్ట్ లేకపోతే నేను బయటికి వెళ్ళలేను, వాష్రూమ్కి వెళ్ళలేను, వాటర్ కూడా తీసుకోలేను. డాక్టర్ 2 months 3 months రెస్ట్ తీసుకోమని చెప్పారు అక్క. మీరు చెప్పండి, మీరు అక్కడికి వెళ్ళటం జరిగింది, అతనేమో వాళ్ళ నాన్నగారు చనిపోయే బాధలో ఉన్నాను అతను అంటున్నాడు. అక్కడ ఏం జరిగిందనే మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. అసలు ఏ సమయంలో జరిగింది? ఆయన ఇంకోటి వీడియోలో కూడా బూతులు తిడుతున్న విజువల్స్ కూడా, ఆ మాటలు కూడా మనం వింటున్నాం. అదంతా అసలు ఏం జరిగింది? అన్ని వీడియోస్ మాతో ఉన్నాయి. తను చెప్పినట్టుగా మేము వెళ్ళలేదని చెప్పట్లేదు, వెళ్ళాక మేము సైన్ రాసుకున్నాక ఒక గోప్యోషం ఇక్కడ అయ్యింది, ఇంకా వేరే వాళ్ళు అక్కడికి రావద్దని మేము ఒక వీడియో తీసుకొని మా గ్రూప్లలో వేసుకుంటాము. నిలబడ్డాం, జస్ట్ ఆ వీడియో తీస్తూనే ఉన్నాము, నిలబడ్డాము. ఆయన హఠాత్తుగా వచ్చేసి గేట్ తోసేసాడు. తోయంగానే ఈ అమ్మాయి పడిపోవడం జరిగింది. ఇంకా రావడంతోనే అసలు వెళ్ళండి అని 2 సార్లు చెప్పారు. ఎందుకు నాయన కొడతావా అని ఈ పిల్ల అనింది. అనగానే కొట్టేసి ఇంకా మాట కథ ఏమీ లేదు. ఇంకా అప్పుడు మేము ₹1,00,000 ఎక్కువ డిమాండ్ చేసాము. ఇంకొకటి మేము బట్టలు ఇప్పామని చెప్తున్నారు. బట్టలు ఎప్పుడు ఇప్పాము? ఏమైనా ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్, ఏమైనా ఆధారాలు అవి ఏమైనా ఉన్నాయా? పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతాం, వాళ్ళు చెప్పినంతనే ఇవ్వండి అని చెప్తే వీళ్ళు ఏమన్నారు, ఆయన పోలీసు వాళ్ళు కాదు కదా, వాళ్ళ అమ్మ మొగుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుకుంటా అని చెప్పారు. ఆ వీడియోస్, ఫొటోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, ప్రూఫ్స్ అన్నీ ఉన్నా మా కేసు అయితే తీసుకోవట్లేదు. ఫస్ట్ మమ్మల్ని కొట్టంగానే మేమే వెళ్ళాం స్టేషన్కి. ఆ వీడియోస్తో సహా మా దగ్గర ఉన్న మమ్మల్ని ఎవ్వరూ ఆదరించట్లేదు, మమ్మల్ని ఎవ్వరూ ఇదిగా చేయట్లేదు. అందరూ ట్రాన్స్జెండర్స్ పైనే రుద్దేస్తున్నారు. అది ఉంది.
అమ్మా, కానీ ఇక్కడ పోలీసులు కూడా మీ కేసు తీసుకోలేదు అంటూ కూడా మీరు ఇందాక మాతో చెప్పడం జరిగింది. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు అది ఏ సమయానికి జరిగింది? ఇంకోటి మీరు ఫోన్ చేసి కొంతమందిని పిలిచారు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఏం జరిగిందమ్మా అక్కడ? అయితే ఫస్ట్ అయితే ఇద్దరు వెళ్ళారక్క. ఆ తర్వాత మేము వచ్చాం. చాలా సైకోగా మాట్లాడుతుంటే మేము వచ్చాము, ఎందుకంటే అలా మాట్లాడుతున్నాం, ఎంతో ప్రేమతో ఇవ్వచ్చు కదా మేము అడిగితే ఆయన రివర్స్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నుంచి అని చెప్పి చాలా గలీజ్గా మాట్లాడు. ఎందుకు అలా మాట్లాడుతూ కొడతావా కొట్టు, మరి చంపుతావు చంపు, మాకు అమ్మ నాన్న ఎవరు ఉండరు, కొట్టినా మీరే తిట్టినా మీరే, పైసలు ఇచ్చేది మీరే కాబట్టి మీ నుంచి మేము ఉన్నాం కాబట్టి కొడతావా కొట్ట అనేసరికి చాలా ర్యాష్గా అందరినీ కొట్టి చెదర కొట్టేసరికి మేము పారిపోయాము. అదండి జరిగింది అక్కడ. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పోలీసులు కేసు తీసుకోలేదు. పోలీసులకు ఫస్ట్ మేమే కేసు పెట్టాము. కేసు పెడితే సరే ఓకే అన్నారు. మళ్ళీ తను వచ్చాక మమ్మల్ని తన ముంగటే మా కేసు తీసుకోలేదు, మమ్మల్ని తిట్టారు వాళ్ళు. మీరే పోలీసులు కూడా మిమ్మల్ని తిట్టారు. అసలు మీకు ఏం రైట్స్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అన్నారు. ఇంకా మేమేం మాట్లాడాలక్క చెప్పండి. అమ్మ, ఇది నిజంగా కొంచెం వివాదాస్పదంగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వీడియోలో అతను తిడుతున్నాడు, అది ఎవరు కూడా చూడట్లేదు. మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేశారు అనేది ఏదైతే చెప్తున్నాడో అదే పోర్ట్రేట్ చేస్తున్నారు అందరూ కూడా. కానీ డబ్బులు ₹1 కూడా డిమాండ్ చేయలేదు పోలీస్ గారు. ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళారు అని అంటే మాకేం జాబులు లేవు, మమ్మల్ని చేసుకోవడానికి వివక్ష లేదంటారు. వివక్ష ఎందుకు లేదనంటే ఇప్పుడు మేము ర్యాపిడో ఒకటి బుక్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు ఫోన్ చేస్తారు, అని ఇక్కడికి రండి, మా వాయిస్ వినగానే అమ్మ మీరు ట్రాన్స్జెండర్సా, వివక్షంగా ఆడి ఉందండి. మేము ప్రతిదీ మాట్లాడినా సరే అది తక్కువగానే చూస్తారు. కానీ మేము ఎప్పుడో పోయినాం, ఆయన కొట్టంగా మాకు భయం వేసేసి మేము వెళ్ళినాం. కేసు పెట్టడానికి వెళ్తే లైట్ అయిపోయింది. ఆయన వచ్చి రాగానే కేసు పెట్టగానే మీ మీద కేసు చేసేస్తున్నా, మీ మీద కేసు చేసేస్తాను, ఎఫ్ఐఆర్ అయిపోయింది. అసలు ఏంటక్క అసలు పోలీసులు కూడా మమ్మల్ని ఆదరించకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి చెప్పండి మీరే. అసలు మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు అంటే కేసు పెట్టేస్తున్నాను చెప్తున్నాను. అసలు ఏంటి ఇంకా అవన్నీ తెలుసుకోలేదు. అందరూ కూడా మీరు అతని దాడి చేశారు అంటున్నారు, కానీ అతను ఇక్కడ ఇంత దాడి చేశారు, మనం అది ఎవరు కూడా మా దగ్గర ఉన్నాయక్క, విత్ ప్రూఫ్స్తో ఉన్నాయి మా దగ్గర. తను కొట్టింది, పోలీసులను తిట్టింది, భవాని మాల వేసుకున్న ఆ అమ్మాయిని కూడా తిట్టిండు. నీదేం మాల, నువ్వు యాక్టింగ్ మాల, నీది డ్రామా మాల, మీరు ఎందుకు వస్తారు, సెక్స్ చేసుకొని వెళ్ళి అని అంటాడు అక్క. ఇంకంత బూత్గా మాట్లాడుతున్నాడు. మేము ఏం చేయాలి, మాకు ఎవరు లేరు వెనకాల సపోర్ట్, మేము చెప్పుకోవడానికి మీడియాల వాళ్ళు మాకు ఎవరు కూడా తెలీదు, మేము ఎలా చెప్పుకోవాలక్క చెప్పండి. అమ్మ, మీరు అన్నది నిజంగానే. అంటే ఇప్పుడు చాలామంది కూడా మీరు పని చేసుకోవచ్చు కదా అంటే అసలు పని ఇచ్చేవాళ్ళు ఎవరు? ఒక మాట అక్క, నేను మా అమ్మకి ఒక్కదాన్ని, అక్క చెల్లెలు ఎవరు లేరు. మాకు కొంచెం అన్నం తినడానికి ఉండడానికి బాగానే ఉంది. అయినా కానీ ఇలా ఆడుకోవడానికి మేము ఎందుకు వస్తాం చెప్పండి. ఇప్పుడైనా సరే రానా నువ్వు ఇంట్లో ఉండి చదువుకో, ఇంట్లో ఉండి ఏదైనా. కానీ సమాజం వ్యతిరేకత, ఇంటికి పోవాలంటే నేను సపరేట్గా బస్సులో కూడా ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్క. ఎవరైనా పక్కన కూర్చోవాలన్నా కానీ చాలా ఇబ్బంది. ఎప్పుడు పోవాలి, నైట్ పోవాలా, మళ్ళీ మార్నింగ్ కల్లా నా రూమ్కి నేను వచ్చి ఉండాలా. ఇట్లాంటివి అవన్నీ జరుగుతాయి. కానీ సమాజానికి ఏమీ తెలియదు. ఆ పని చేయొచ్చు కదా, మేము పని చేస్తే ఎవ్వరు చాలరు, ఇటు ఆడ చాలదు, మగ చాలదు, లేడీస్ చాలరు, జెంట్స్ చాలరు. మేము అంత పని చేయగలుగుతాం. పనిలోనైనా చదువులోనైనా బాగా టాలెంట్లు ఉన్నాయి. కానీ సమాజంలో మేము పైకి రాలేమక్క. ఫస్ట్ సమాజందే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే మేము ఎలా పైకి వస్తాం అక్క చెప్పండి. సపోర్ట్ చేసే వాళ్ళు వెనక లేనప్పుడు మేము ఇంకా ఎలా పైకి వస్తాం? ఇంకా అంచిగొట్టేలాగే చేస్తున్నారు మమ్మల్ని. మేము ఇంకా ఎలా చెప్పాలి? అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే వేరు, తను చెప్పేదైతే వేరుగా చెప్తున్నాడు. దీని మీద మరి పోలీసులకు చెప్పినప్పుడు, ఈ సాక్ష్యాన్ని చూపించినప్పుడు ఏమంటున్నారు? చూపించామక్క, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు, అసలు లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. తనకి ఇంత చిన్న గాయం తగిలినందుకే తనకు అట్లా చేస్తున్నారే, మా గాయాలను చూడలేదు వాళ్ళు. అంటే అమ్మ, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీరు దాడి చేశారా అతని మీద ఏమన్నా? అసలు మేము దాడి చేయలేదక్క. ఆయన కొడుతుంటే మేము ఆపుతున్నాము, అసలు ఆగట్లేదు కదా, అందరిని చెదరగొట్టి. మగబైలం ఇంకా అబ్బాయిలు ఎలా ఉంటారు, మేము అన్ని సర్జరీలు చేసుకుని ఉన్న వాళ్ళం. కరాటీ స్టిక్తో ఇలా ఉంటుంది కదా, వాటితో తలకి మీదకి ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తాం. మేము ఎలా దాడి చేస్తాం అక్క చెప్పండి. మేము పారిపోతున్నాము, ఆయన కొడుతుంటే ఆపుకుంటున్నాము. కర్రలు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొని కొట్టడము, ఇవి ఇట్లా తిప్పేవి ఇనపవి ఉంటాయి, అవి తీసుకొని కొట్టడం. ఆ కొట్టే క్రమంలో మేము ఆపుకుంటున్నాం. ఏ కాడి మేము కొట్టుకోవడానికి పోమక్క, రూపాయి అడుక్కోవడానికి పోతాం, ఎవరిని కొట్టడానికి పోము, ఎవరి రౌడీజం చెయ్యి. అసలు అది ఏమో ఇన్స్టాగ్రామ్లో గృహప్రవేశం రోజు చిందిన రక్తం అంట. మేము చిందించే వాళ్ళమా, అడుక్కునే వాళ్ళం చిందించే వాళ్ళమా? మాకు చిందించిన వాళ్ళు ఎందుకు ఉంటుంది అక్క? అడుక్కునే వాళ్ళం, వాళ్ళు పెడితే మేము బతికేటోళ్ళం. వాళ్ళని కొడితే మాకు ఏమొస్తుంది అక్క చెప్పు? వాళ్ళని కొట్టే రైట్స్ మాకున్నాయా? లేవు.
తనే మమ్మల్ని మా మీద దాడి చేసిండు. కానీ తనే ఎంత వైరల్ చేసుకుంటున్నాడు. మేము వైరల్ చేయాలనుకుంటే 1 సెకండ్ చాలు. అవును. కానీ తనే వైరల్ చేసుకున్నాడు. తనే లైవ్లోకి వచ్చి తనే లైవ్లో ఏమేమో మాట్లాడుతున్నాడు. జరిగింది అక్కడ ఎవ్వరికి తెలియదు. కానీ అందరు మాదే తప్పు అంటున్నారు. తన తప్పు ఎవరు వేలెత్తి చూపట్లేదు. ఇప్పుడు తనకు అమ్మ నాన్న ఎవరు లేరక్క. ఇప్పుడు తనని చూసుకోవాల్సింది మేమే కష్టపడలేదు ఎంతైనా కానీ బాధపడి. ఇప్పుడు తను లేకలేకుంది, తనతో పాటు నేనే ఉంటాను. లేకలేకుంది ఏది చిన్న సాయం చేసుకున్నా మనిషి తోడలేంది ఏది చేయలేదు. ఇప్పుడు ఆయనకేముంది, మంచిగానే ఉన్నాడు. చెప్పండి, ఒకవేళ ఆమెకి ఏమన్నా అయిపోతే ఎవరు బాధ్యత? అతను అక్కడ చిన్న చిన్న దెబ్బలన్నీ చూపిస్తున్నాడు, కానీ ఇక్కడ తనకంత కాలికి ఎముక ఇరిగిన పరిస్థితి. అలాగే ఇక్కడ చూసుకుంటే తనకి కూడా ఇప్పటికీ కూడా నిన్న రాత్రి జరిగినా కూడా ఆ దెబ్బలు మనం చూడొచ్చు. ఎర్రగా కమిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు ఇంత కట్టు కట్టారు, ఇంత పసుపు పూసేసి ఇంత కట్టులు కట్టారు కదా. ఈ రోజు అయితే ఏమీ లేదు. అవునా, ఈ రోజు అయితే ఏమీ లేదు. మొన్నటి దాకా అయితే ఇంత కట్టు కట్టేసి ఇంత పసుపు పూసేసి చూపించారు. ఈ దెబ్బలన్నీ అబద్ధాలా? చూడండి, ఈ గాయాలన్నీ అబద్ధాలా? కొట్టించుకొని తీసుకోవాలని ఆశ ఎవరికైనా ఉండిద్దా? అసలు ప్రాణం పైన ఎవరికైనా తీపే. అవునా, చంపించుకోవాలని కొట్టించుకోవాలని కొట్టాలని మేమేమైనా రౌడీలమ్మా? మేము ట్రాన్స్జెండర్స్ కదా. ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక 5 రూపాయలు ఇచ్చారనుకోండి, దాంట్లో 5 కలిపి 10 రూపాయలు ఇవ్వండి అని అడగొచ్చు. దానికి ఒప్పుకుంటాను. మరీ లక్షణ అండి, మాకైనా సిగ్గు ఉండాలి, రాసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కాస్త. వాళ్ళైనా చదువుకున్నారు కదా, మేము చదువుకోలేదు. రాసే వాళ్ళకైనా కొంచెం బుద్ధి ఉండక్కర్లేదా? 1,00,000 రూపాయల డిమాండ్ చేసింది. ఇక్కడ ఈ కాలనీస్లో ఎంతోమంది చేసుకుంటారు గోప్రవేశాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా, మరి అంతగా మేము ఏది డిమాండ్ చేయలేదు. అసలు బట్టలు ఇప్పలేదు. వెళ్ళంగానే నిలబడ్డాము. ఆయన తోసుకుంటూ మా మీదకి వచ్చాడు. ఆ వీడియోస్తో సహా మా దగ్గర ఉన్నాయి. అమ్మ, ఇక్కడ కొంతమంది ఇందాక మీరు సమాధానం చెప్పినట్టు పని చేసుకొని బతకచ్చు కదా, ఇలా ఎందుకు భిక్షాటన చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే వాళ్ళందరూ కూడా ఇందాక మీరు సమాధానం చెప్పడం జరిగింది. కానీ చాలామంది కూడా మీలాగా ట్రాన్స్జెండర్స్ ఉన్న వాళ్ళు కొంతమంది డబ్బులు డిమాండ్ చేయటం, కొంతమంది కొట్టడం, బట్టలు ఇప్పి చూపించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళ వల్ల మీకు పేరు పోతుంది అనొచ్చా మేము? అవునక్క, కంపల్సరీ డెఫినెట్లీ అనొచ్చు. కానీ మేమైతే అట్లా అయితే చేయలేదు. ఏమైనా ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ చూపించమనండి, మేము ఏదానికైనా ఒప్పుకుంటాం. అస్సలు మేము బట్టలు ఇప్పలేదు, ఒక మాట అనలేదు. రావడం ఆయన వాళ్ళ మమ్మీ చనిపోయిన సిచ్యువేషన్లో ఆ కోపం అంతా బాధ అంతా మా మీద చూపించేస్తాడు. కరెక్ట్గా చెప్పాలి. ప్రశ్న అమ్మ, మీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఒక మరణం జరిగిందని? మాకు చెప్పాలి. అసలు మేము వెళ్తే కదక్క, మేము లోనికి వెళ్తే ఆయన మంచి అయినా చెడైనా చెప్తే మాకు అర్థమవుతుంది. ఆయన రావడం వెళ్ళమ్మా అని మాకు అసలు ఏం తెలుసు. అది ఒక్క మాటే కదా మాతో. ఆయన ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఆయన రావడంతో వెళ్ళమ్మా అని కసిరిచేసిన తప్ప ఇలా సిచ్యువేషన్ అమ్మా ఇలా జరిగిందని చెప్తే అసలు మేము అసలు ఆ దరిదాపులు కూడా పోము. ఆయన మేము ఫ్రీగా అట్లా ఏమంటారు, మేము రాసి వీడియో తీసి మా గ్రూప్లో వేసుకుంటాం. ఇట్లాంటి మళ్ళీ ఇబ్బంది ఎవరు పడకూడదు. ఎవరైనా వాళ్ళైనా మేమైనా మా వాళ్ళు అనుకుంటాం కదక్క. మాకు ఎవరున్నారు, వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరైనా మాకు దేవులతో సమానం. 1 రూపాయి అయినా సరే ఎందుకు ఇస్తున్నారు, మా మీద గౌరవంతో ప్రేమతో ఇస్తున్నారు. అట్లాంటి రూపాయికి మేము వాల్యూ ఇస్తాం. శుభం జరుగుద్ది అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఒకటి మళ్ళా మేము మాలో ఒక ఆమె మాలేసుకుందాక, మాలేసుకుంటే మీ దొంగ మాలలు, ఆయన అవన్నీ మాటలు రాలేదు బయటికి. మీవి దొంగ మాలలు, దొంగ బోధలు, మీరు ఇట్లా చాలా మాట్లాడినాక. కానీ మాకు అట్లా మాట్లాడడం కూడా రాదు. చాలా ఇచ్చాడు కదా, మేము పడేటోళ్ళం కదా. అన్ని బాధలు అన్ని లోపలే పెట్టుకున్నాను. అలాగా ఇట్లా వైరల్ చేయలేదక్క మేము. కానీ ఏదైనప్పటికీ ఇప్పుడైతే అక్కడ ఏం జరిగిందని మొత్తం కూడా మీరు చెప్పటం జరిగింది. చివరికి ఏం చెప్తారమ్మా? ఏం చెప్తాం అక్క చివరికి? ఏం కావాలి మీకు? మాకైతే చాలా బ్యాడ్గా చేసేసినట్టుగా. ఆ బ్యాడ్గా అయితే మాకు వద్దు, ఇట్లా బ్యాడ్గా అయితే చేయకూడదు మమ్మల్ని. అక్కడ జరిగిన విషయం చెప్తేనే ఎవరికైనా కంఫర్టబుల్, మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ మమ్మల్ని చాలా బ్యాడ్గా చెప్పేస్తున్నాడు. అది అయినా ఇక్కడ ఏమైనా షాప్స్ పెట్టుకోవాలని, ఏమైనా అది చేసుకో ఇది చేసుకోండి. ఎవరక్క మాకు వచ్చేది? ఎవరు వస్తారు కస్టమర్స్ షాప్కి రావాలన్నా? కానీ వాళ్ళు ట్రాన్స్జెండర్స్, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు, నడవండి అక్కడికి వెళ్దాము, వాళ్ళు ఏమైనా చేస్తారు అది అట్లా ఇట్లా అని చెప్పి ఒక నెగిటివ్ అనేది ఉంది ప్రజల మీద. మేము ఎలా బ్రతకాలి, ఏంటి ఏం కథ? మమ్మల్ని అయితే చాలా బ్యాడ్గా చేసినారు. అలా బ్యాడ్గా అయితే మమ్మల్ని చేయకండి, మేము ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మేము కూడా మనుషులమే, అర్థమైందా? వాళ్ళు ఇచ్చే పైసలకి మేము కూడా ఉంటున్నాం. మాకు అమ్మ నాన్న కూడా ఎవరు ఉండరు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఏదైనా కానీ. అలా 1కి 2 3 ఇంపులు వేసి చెప్తే మాకు కూడా చాలా బాధగా ఉంది. అలా చెప్పకండి దయచేసి. జరిగినట్టు చెప్పాలని కోరుకుంటున్నాం మేము. అదే అక్క. మీరేం చెప్తారమ్మా? మమ్మల్ని అయితే బ్యాడ్ చేయకుండా మంచిగా సొసైటీ మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఏమైనా నీ లైవ్లో ఒక ఆమె తనని చంపేసింటే తన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అన్నాడు. తనకైనా ఉన్నారు, మాకు వాళ్ళు కూడా లేరు కదా. మళ్ళీ మమ్మల్ని ఎవరు చూడాలి? మేమైనా యాక్చువల్లీ కొట్టడానికి పోతాం అక్క. మేము అడుక్కునేది భిక్షాటన. ఈ భిక్షాటన అడుక్కునే క్రమంలో ఈయన
అసలు చదువుకున్న వ్యక్తి ఎలా ఉండాలి అసలు? బూతులు మాట్లాడడం అసలు చదువుకున్న వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తన కాదు అది. ఒక సైకో చేసే మెంటాలిటీ అది. మేము ప్రతి ఇల్లు తిరుగుతాం అక్క, 10 ఇల్లు తిరుగుతాం, ప్రతి ఇంటికాడ అలా గొడవ అవ్వదే. నీ ఇంటికాడ ఎందుకైంది గొడవ? నువ్వు చేసే విధానం బాగాలేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రావడంతో ట్రాన్స్జెండర్స్ అంటే ఒక వివక్షత, అంటే ఒక తక్కువ, అంటే అసలు ఎవరు ఉంటారని చెప్పి కొట్టేసింది. అమ్మ మీరు ఇందాక మాతో చెప్పారు అక్కడ ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళు కూడా అన్నారు ఎందుకు వాళ్ళతో గొడవ పడకండి, డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అన్నారని చెప్పారు. ఈ మాట అక్కడ పక్కన నిలబడ్డ ఒక లేడీస్ జెంట్స్ అన్నారు, అమ్మ ఎంతో కొంత తీసుకొని వెళ్ళండి అని మాకు చెప్పడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే చెప్పారు, ఎంతో కొంత ఇవ్వండి సార్ వాళ్ళు వెళ్ళిపోతారు అని. అంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా అంటే అసలు ఆయన ర్యాష్. వాళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళ మాట ఆయన ఏ కాడికి మమ్మల్ని కొట్టాలా అన్న విధానంలోనే ఉన్నాడు. కానీ వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే పోనీలే పాపం, వాళ్ళు మనం ఇస్తే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో కొంత నీకు తోచినంత ఇవ్వు, ఇంత గొడవ అవ్వదు కదా. అలా చేసి ఇప్పుడు మొత్తం మా మీద నెట్టేశాడు అక్క ఆయన. మీకు ఎలాంటి న్యాయం కావాలమ్మా? న్యాయం అయితే మమ్మల్ని ఎక్కడా బ్యాడ్ చేయకండి, మీరు ఇవ్వకపోయినా బాధ లేదు కానీ మమ్మల్ని మాత్రం ఎక్కడా బ్యాడ్ చేయకండి, మీకు ఇదే ఫస్ట్ రిక్వెస్ట్. మేమేం చెప్పాలో మాకు అర్థం అవ్వట్లేదు, మాకు అంత మెచ్యూరిటీ కూడా లేదండి. మంచిదని వాళ్ళకైతే తెలియట్లేదు అక్క. అసలు పైసలు వాళ్ళకి ఎందుకు వెళ్ళనే మాట థాట్ ఒకటి ఉంది కానీ వాళ్ళతో దీవెనలు తీసుకోవాలని ఒక్కరైనా మంచిగా చెప్తున్నారా? అందరికీ నెగిటివే ఉంది మా మీద. సో ఇప్పుడు మనతో పాటు ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అమ్మా. నిన్న ఉన్నారమ్మా మీరు? ఉన్నాం భవాని. ఫస్ట్ నేనే వెళ్తే ఏమన్నాడు, ఫస్ట్ ఆ భవాని మా ఫ్రెండ్ వెళ్తే షాపు గురుప్రవేశం అయ్యింది కదా భవాని అని అడిగితే ఫస్ట్ ఇంటి నుంచి మాల్లో ఉన్నా నన్ను పెద్ద మాట మాట్లాడితే భవాని నేను మాల్లో ఉన్నాను, కొంచెం మంచిగా నీతో మాట్లాడాలా, మీరు మాలలు వేసుకొని అన్నీ చేస్తారు, మీకేం రెస్పెక్ట్ ఇవ్వాలా? ఫస్ట్ నుంచి ఆ భవాన్ని అన్నీ అని వింటే మా వాళ్ళకి మేము చెప్పుకున్నాము, అది అంతకించి ఏం లేదు. ఆ భవాన్ని మేము ఒక మాట అనలేదు, పోతేనే 1,00,000 రూపాయలు ఇవ్వని మేము కూడా అడగలేదు భవాని, ఒక్క పైసా కూడా అడగలేదు. అడిగినాం జస్ట్ గురుప్రవేశం చేసుకున్నామని అడిగినాం కానీ ఇంత అమౌంట్ ఇవ్వని మేము అడగలేదు. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ వైఫ్ని కూడా ఒక మాట కూడా మేము అనలేదు భవాని. నేను నిండు మాలలున్నా నేను ఒక్క మాట కూడా అనలేదు. వెళ్ళిపోయినా పిఎస్కి చెప్తాంటే పిఎస్ వాళ్ళ అమ్మమ్మ ఒడుగు చెప్పుకొని మేము భయపడము అన్నాడు ఆ భవాని అన్నాడు. కానీ ఫస్ట్ మీరు వెళ్ళటం జరిగింది, వెళ్ళిన తర్వాత మిమ్మల్ని తిట్టాక మీరు వీళ్ళని పిలవటం జరిగింది అంతే? అవును భవాని, ఫస్ట్ నన్నే తిట్టిన తర్వాత కొంచెం మా ఫ్రెండ్ భవాని ఏమనింది, మాలలో ఉన్నారు కొంచెం మంచిగా మాట్లాడి మీతో మాట్లాడాలి మాలలో ఉన్నా కూడా అని కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్తో మాతో మాట్లాడినాడు భవాని. మాట్లాడినాక మేము మా ఫ్రెండ్స్కి చెప్పింది జరిగింది. ఆ భవాని మేము పోతేనే ఒక అమౌంట్ అడగలేదు, ఒక బ్యాడ్ లాంగ్వేజ్ మేము తిట్టలేదు భవాని. ఏడున్నా మమ్మల్ని బ్యాడ్ చేయొద్దని మేము కడుపు కోతతో పోతాం కానీ మా నోరు దువారైతే కాదు భవాని. కాలు ఎలా పట్టుకొని ఇప్పించుకుంటాం కానీ నోరు మా దువారు ఉండదు భవాని. అమ్మ ఇప్పుడు ఇదంతా కూడా కొంతమంది వల్ల మీ పేరు పోతుంది అని అనొచ్చా? ఎందుకంటే చాలామంది డబ్బులు ఇవ్వకపోతేనో గృహప్రవేశంలోకి వెళ్తే లక్షలు వస్తాయి సంపాదించవచ్చు అని చెప్పి చాలామంది అక్కడికి వెళ్ళి బెదిరించి లేకపోతే భయపెట్టి బట్టలు ఇప్పేసి ఇలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వల్ల మీలాంటి వాళ్ళ పేరు పోతుంది అనొచ్చా మీరు? అదైతే నిజం. కానీ ఇప్పుడు మొగోళ్ళలాగానే నైట్ చీర కట్టుకుంటారు, పొద్దున గురుప్రవేశాలకు వెళ్ళి వాళ్ళు బ్యాడ్ చేసి ఆ పేరు మాకు వస్తుంది. మేము రియల్గా ఉన్న చిన్నప్పటి నుంచి ట్రాన్స్ మేము మధ్యలో వచ్చి చీరలు కట్టుకొని గురుప్రవేశాలు అడిగి వాళ్ళ వల్ల మేము చెడు అవుతున్నాం భవాని. అంతకుమించి ఏం లేదు, మేము పుట్టుకతోనే ట్రాన్స్. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోండి, కానీ మమ్మల్ని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి, బ్యాడ్గా అయితే మాట్లాడొద్దండి భవాన్లు. చేతులు అయితే మొక్కుతున్నాము, మేము అసలు ఎవరిని ఒక మాట అన్నాము, మా నోరులు కూడా దువ్వారు కాదు. ఇస్తే కొంచెం దీవెన వస్తుందని మేము అడుగుతామే కానీ మేము అంత బ్యాడ్గా అయితే మాట్లాడాం భవాన్లు. ఒక మాట అండి, ఆ వీడియో కింద ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఆ బ్యాడ్ కామెంట్స్ చూస్తే చచ్చిపోవాలనిపిస్తుంది మా అలాంటి వాళ్ళకి. అది కానీ మేము అలా చెయ్యం అసలు. ఏ కాడికి ₹1 ఇస్తే ఇంకొక ₹1 తీసుకుంటాం, ఇంకొక ₹1 కలిపిండమ్మా అంటాం. కానీ లక్షలు డిమాండ్ చేసేసి ఒక ఆయన అయితే చంపేయండి వాళ్ళని ఎందుకు మాట్లాడుతున్నా ఒక లైవ్లోనే ఒక ఆయన అంటాడు, ఏమంత తప్పు చేసామా? మా పుట్టుక తప్పు, మేము పుట్టడమే తప్పు, కానీ మేము చేసిన తప్పు కాదు అది. ఆ దేవుడు వేసిన శిక్ష మేము అనుభవిస్తున్నాం, అది మాకు తెలుసు. మీ ఇంట్లో ఎవరో ఒక పిల్లాడు పుడితే ఆ బాధ ఏందో మీకు అర్థమైద్ది. మీరు ఒక నోట్లో ఉంచి ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళతో లైఫ్. ఆ మాట మీ కడుపున ఒక పిల్లాడు పుడితే ఆ పిల్లాడు మళ్ళీ ట్రాన్స్జెండర్ అయిపోతే ఆ తల్లిదండ్రుల బాధ పడే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. చంపినట్టు అంత తప్పు మేమేం చేసామండి? మేమన్నా కావాలని వచ్చామా చెప్పండి?
మేము కావాల్సిన మేము రాలేదు కదా భవాని, మా వృత్తి మేము అడుక్కుంటున్నాము, మేము బెగ్గింగ్సే కాదంటే లేదు, ఇస్తే ఇస్తాం లేదంటే పోతాం కదా. మా మీద అంత బ్యాడ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఆడ ఉందో లేదే మీరు అటాక్ చేసుకొని మమ్మల్ని బ్యాడ్ కామెంట్ పెడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. అది ఉండేది కొంచెం మాట్లాడండి, లేనిది కాగించుకొని మీరు వాళ్ళే తప్పు, ట్రాన్సే తప్పు అంటే తప్పు ఏం చేస్తాము, ఉండేదే అడుక్కుంటాము లేదంటే వెళ్ళిపోతాము. రావడం మెంటల్గా మా మీద అటాక్ అయితే మేము ఏం చేయాలా? కానీ దయచేసి మమ్మల్ని బ్యాడ్ కామెంట్లతో మాట్లాడొద్దండి భవాన్లు. ఇష్టం ఎత్తి ఇవ్వండి లేదంటే మేము వెళ్ళిపోతాము, కానీ మనం బ్యాడ్ కామెంట్లో చేయొద్దండి. మీకు చేతులు ఎక్కి మొక్కుతున్నాము, బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టొద్దండి. మా పుట్టుక జీవితం అది భవాన్లు. చాలా నెగిటివ్ చేయకండి. మేము మీలాంటి మనుషులమే సరేనా. మీరు పెట్టే కామెంట్ చదువుతుంటే మా ప్రాణం, మేము ఇక్కడ జరిగే సిచ్యువేషన్లు వేరు, మీరు కామెంట్లు పెట్టేది వేరండి. ఆ కామెంట్లు చూస్తే ఇంకా బతుకున్నామని మాకు అనిపిస్తుంది, కానీ కామెంట్ల వల్ల ఒక్కొక్క ప్రాణాలు కూడా పోతాయండి. కానీ ఆడ జరిగింది ఒకటి, మీరు అటాక్ చేసుకొని మాట్లాడితే మా యువతల మావి కూడా మనసులే భవాన్లు, కానీ మా మనసుగా అన్నట్టు మీరు విరిగొట్టేటట్టు మాట్లాడొద్దనే దయచేసి. మాకు కూడా అనేది ఒక మనసు ఉంది, మేము కూడా మనుషులమే, మమ్మల్ని కొంచెం మనుషులాగా చూడండి. ఎవరో చేసి బట్టలు ఎవరో చేసినందుకు మమ్మల్ని అనొద్దండి దయచేసి. మేము పుట్టుకతో వచ్చేళ్ళము, చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న కాదని మేము ఇంట్లో నుంచి వచ్చి మాదేందో మేము బతుకుతూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని తీసుకోరు కూడా. సో చూస్తున్నాం కదా, అక్కడ జరిగింది వేరు, సదానందం చెప్పేది వేరు. అసలు మేము అక్కడికి వెళ్ళింది కేవలం అంటే గృహప్రవేశం కానీ ఏదైనా మేము వెళ్ళి డబ్బులు తీసుకొని దీవిస్తే మంచి జరుగుతుందనే తప్ప అక్కడికి వెళ్ళి ₹1,00,000 ఏం డిమాండ్ చేయలేదు. అక్కడ జరిగింది వేరు. ఇంకా భవానీమాలలో ఉన్న మమ్మల్ని తిట్టారు, వాస్తవం చెప్పకుండా, చదువుకున్న వ్యక్తి అలా వాస్తవం చెప్పకుండా ఎందుకు ఇలా దుబారాగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని బ్యాడ్ చేస్తున్నారు అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఏదైనప్పటికీ చాలా మటుకు కూడా చాలామంది ట్రాన్స్జెండర్ ముసుగులో ఎన్నో దారుణాలు చేస్తున్నారు. అవన్నీ కూడా వీళ్ళంటి మేము అమాయకులం, మేము బలైపోతున్నాం అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వీళ్ళ బాధ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ ప్రసాద్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.